నమస్తే అందరికీ. నేను భార్గవ్. నిన్న విచారణకు బండి భగీరథ్ డుమ్మా కొట్టిండు. ఈరోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్కి సంబంధించిన విచారణ జరగబోతుంది. మరి బెయిల్ వస్తుందా రాదా అనే అంశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి నిన్న పోస్టర్లు వెలిచినాయి, ఒకసారి చూడండి మీరు. ఇగో, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కనిపించడం లేదు, ఆచూకీ తెలిపిన వారు సమాచారం ఇవ్వగలరు అంటూ సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద అంటించిన పోస్టర్లను ఆసక్తిగా చూస్తున్న యువత. ఈ పోస్టర్లు నిన్న హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ కొన్ని బస్టాండ్లలో అంటించారు. బండి భగీరథ్ సన్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెక్షువల్ హరాస్మెంట్ ఆన్ మైనర్ ఇన్ తెలంగాణ. ఈ పోస్టర్లు అనేసి పడేసారు. సో ఈరోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్కి సంబంధించిన విచారణ జరగబోతోంది. మరి బండి భగీరథ్ అయితే నేను ఎల్లుండి హాజరైతా, రేపు రాలేను, కొన్ని ఆధారాలు పత్రాలు ఇవన్నీ సమకూర్చుకొని ఆధారాలతో సహా నేను వచ్చేస్తా అని చెప్పి చెప్పిండు. కానీ మరి ఇందులో చాలా మొన్నటి వరకు మైనర్ బాలికపై అత్యాచారం బేసిక్ లైన్ నుంచి ఇప్పుడు పొలిటికల్ హీడ్ పెంచింది. దీంట్లో ఇన్వాల్వ్ అయింది సెంట్రల్ మినిస్టర్ కొడుకు కదా. సో ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డికి తగిలే అవకాశాలు ఉన్నాయి. అటు ఇటు పోయి మళ్ళీ నా వెనకాల తగిలేటట్టుంది ఇదంతా నేను సపోర్ట్ చేస్తే అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ గారిని దీనికి ఈ సిట్ విచారణకి హెడ్గా ఆమెను పెట్టిండు. మరి పోక్సో కేసు అయితే నమోదు చేశారు. పెట్టిన సెక్షన్ మామూలు సెక్షన్ కాదు, 5(1) రెడ్ విత్ 6 అని చెప్పి పోక్సో కేసులు చాలా కీలకమైన సెక్షన్ ఇది. ఈ కేసు నమోదైనటువంటి పోక్సో కేసు నమోదైనటువంటి చరిత్రలో మనం చూసుకుంటే ఈ సెక్షన్ 6 రెడ్ విత్ అనేది పడితే ఎక్కడ కూడా బెయిల్ వచ్చిన దాఖలాలు లేవు. గతంలో మనం హిస్టరీ చదివితే అర్థమవుతాయి. అయితే ఇందులో చాలా కీలకమైన అంశం ఏంటంటే బండి భగీరథ్ తరపున వాదించే న్యాయవాది ఎవరు? మామూలు న్యాయవాది కాదు ఆయన. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అడ్వకేట్. ఆయన కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటాడు ఫీజు. ఆయన పేరు ఏం పేరు? నిరంజన్ రెడ్డి. ఆయన వైఎస్ఆర్సీపీ అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయనకు సంబంధించిన లీగల్ టీంలో నిరంజన్ రెడ్డి ఒక ఆయన. అట్లాంటి నిరంజన్ రెడ్డిని తీసుకొని వచ్చారు ఇప్పుడు ఈ కేసులోకి. ఆయన దిగితే ఏదో మార్పులు చేర్పులు జరుగుతాయి, మిరాకిల్ జరుగుతాయి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఆయన మామూలు అడ్వకేట్ కాదు, లక్షల రూపాయలు తీసుకుంటాడు. కొన్ని గంటల్లోనే లక్షల రూపాయలు ఫీజు తీసుకునే పెద్ద అడ్వకేట్ ఆయన. మరి ఆయన దింపిరంటే మరి ఏం జరగబోతుందో ఏందనేది కొంత ఆలోచించాల్సిన విషయమే ఇది. సో యాంటిసిపేటరీ బెయిల్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు విచారణ ఉంది. బెయిల్ వచ్చే అవకాశాలు 100% లేవని అడ్వకేట్లు చెప్తున్నారు, న్యాయ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ సాధ్యం కాదు, పెట్టిన సెక్షన్ వేరే ఉన్నాయి. పోక్సో కేసు ఉంది, దీంట్లో చాలా కీలకమైన సెక్షన్లు ఉన్నాయి. బెయిల్ అంత ఈజీ కాదని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒకసారి మనం ఇదే విషయం మీద ఒకసారి మనం జడ్సన్ గారికి ఫోన్ చేద్దాం. ఎందుకంటే ఆయన నిన్న రేవంత్ రెడ్డి ఇంటి ముందుకు పోయిండు. రేవంత్ రెడ్డి ఇంట్లో బండి భగీరథ్ దాచుకున్నాడు, రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు అని చెప్పి నిన్న జడ్సన్ గారు వెళ్ళిండు అక్కడికి. అన్నా మీరు లైవ్లో ఉన్నారు, ఒకటే 1 minute, నేను వస్తున్నా మీ దగ్గరికి. అయితే మీరు నిన్న వీడియోలు చూసినాం మేము, ముఖ్యమంత్రి ఇంటికి దగ్గరికి పోయారు, బండి భగీరథ్ అక్కడ ఉన్నారని చెప్పి హల్చల్ చేసారు. ఏం జరిగింది? మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది అసలు? హల్చల్ ఏం లేదు, వాళ్ళిద్దరు దోషులే కదా. ఇవాళ ఆయనను ఎక్కడ పోలీసులకు ఏడా దొరుకుతలేరు అంటే పోలీసులు తెలియని జాగాలనే ఉండొచ్చు అనే అనుమానం ఉంటే ఇక ఆయన సీఎంఏ రికమెండ్ చేసి కాపాడే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన దగ్గర వచ్చిపోయిందని. వచ్చిపోయిందా? అక్కడే ఉన్నాడా? అక్కడ ఉన్నాడు, వచ్చిపోయిండు అనేది నిన్న మేము వచ్చిపోయినాక పోయిండు అనేది ఉన్నది సమాచారం. ఓకే, మీరు వచ్చిపోయిన తర్వాత తెలిసి వెళ్ళిపోయింది. అక్కడికి వస్తుందని ఉంది. పోయినాక మేము వెళ్ళిపోయినాక మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన సమస్య ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి అయినా షెల్టర్ ఇస్తున్నది మాత్రం వాస్తవము. ఓకే, కాబట్టి ఆయన దగ్గరికి పోయే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఈ సిట్ ఏర్పాటు చేసిర్రు, రితిరాజ్ చూస్తున్నారు ఈ కేసుని, ఇదంతా ఉత్తదేనా? మరి నాకు అధికారి మీద డౌట్ లేదు కానీ సిట్ చేసే విధానం, సిట్ అసలు ఏం అవసరం? ఆ పిల్లగాన్ని కాపాడడానికి ఎన్నో సాక్ష్యాలు గుర్తిస్తుంది, ఎన్నో వేషాలు వేస్తున్నప్పుడు ఇవన్నీ అవసరమా? ఒక హోంశాఖ సహాయ మంత్రి, ఈయన ఒక ముఖ్యమంత్రి. ఈ దొంగలు హోంశాఖలు ఎందుకు పెట్టుకున్నట్టే ఈ లంగ పనులు చేయనీకే. రేవంత్ రెడ్డి అనేటోడు ఎవరన్నా, నేను నిన్న ఇంటికాడే ఉన్నా ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి అంటే సీఎం అయినా
ఉమ్, ఉమ్, సీఎం అయినాక ఎవరైనా గారు ఉంటాడు అబ్బా సందులలో ఉమ్. ఇప్పుడు అదో సినిమాలలో గుండగాండు ఉంటాయి చూడు. తప్పు చేసింది బండి సంజయ్ కొడుకు అయితే మీరు రేవంత్ రెడ్డి మీద ఎందుకు ఎలిగేషన్ చేస్తున్నారు? గాడిదలా కాస్తుందా రేవంత్ రెడ్డి వాడిని అరెస్ట్ చేసి చూపటేయకుండా గాడిదలా కాస్తుందా? ఉమ్, ఇవాళ దాకా ఎవరో పిల్లగాంతో నిన్న ప్రెస్ మీట్ పెట్టించింది గాంధీ భవన్ ఉమ్, ఇవాళ ఏదో గొడ్డుపోయిందా? కొన్న ప్రభాకర్ ఏమో ఏం చెప్తారు, మీరు మున్నూరు కాపుల్లో మాట్లాడుకోండి అంటే పెళ్లి చేసుకోమన్నట్ట. ఉమ్. ఏంటన్నట్టు నేరం జరిగింది, ఏం జరిగింది, వీళ్ళు ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు అడ్వకేట్ నరసింహారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్ లీగల్ టీమ్ లో ఉన్న అడ్వకేట్ ని పెట్టారు ఇప్పుడు ఈ కేసుకి బండి సంజయ్ నిరంజన్ రెడ్డి ఆ, నిరంజన్ రెడ్డి ఇక ఈ రామ్పీకి పెద్ద పెద్ద దొంగలకు అందరికి పద్దులు కడతాడు ఆయన. ఉమ్, ఆయన పెట్టుకుంటూ ఎట్లన్నా చేసి బయట పడాలి అది ఇది అనుకుంటూ రకరకాల సాక్ష్యాలు తయారు చేస్తుండ్రు. మైనర్ కాదు మేజర్ అంటుండ్రు, ఇవన్నీ ఎన్నో చేస్తుండ్రు. ఫైనల్ ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించడానికి సర్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని సర్వ ప్రయత్నాలు చేస్తుండ్రు. దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుంది. ఓకే, మద్దతు ఇస్తుంది కాబట్టి ఇవాళ దాకా దొరుకుతలేదు. ఓకే. ఇప్పుడు 48 hours లోపే దిశ కేసులా నిజత్వం దొరకబట్టిండ్రు. వారం రోజులే అవును. కాల్చి పడేసిండ్రు, పొందబెట్టిండ్రు, పైన చెట్టు కూడా మోసినారు. మరి ఇక్కడికి వచ్చేందుకు వీళ్ళు ఎందుకు దొరుకుతారు అన్నట్టు. ఓకే, ముఖ్యమంత్రి అసంతో ఇంకా షెల్టర్ తీసుకుంటారని దొరకదు. సో ఇది బక్కర్ జడ్సన్ గారు కూడా దీని మీద ఫైట్ చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి ఇంటికి పోయిండు డైరెక్ట్గా పోయి రేవంత్ రెడ్డి ఇంట్లో బండి భగీరథ్ ఉన్నాడు దాచిపెట్టింది రేవంత్ రెడ్డి అని చెప్పి కొంత హడావిడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు వచ్చారు, తీసుకొని పోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. సో ఏదేమైనప్పటికీ ఈరోజు విచారణ ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బండి భగీరథ్ని తప్పించడానికి ఇక వాళ్ళు సామధేన భేద దండోపాయాలు అంటారు కదా, అవన్నీ ప్రయోగిస్తున్నారు, అస్త్రాలన్నీ ప్రయోగిస్తున్నారు. బండి సంజయ్ ఢిల్లీలో మంతనాలు చేస్తున్నాడు అని చెప్పి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కొడుకుని కాపాడడానికి. చూద్దాం మరి బెయిల్ వస్తుందా రాదా, వచ్చే అవకాశాలు లేవని 100% న్యాయ నిపుణులు చెప్తున్నారు.